బెల్లము తాటి బెల్లంలో ఏముంటుందని తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ బెల్లంలో కానీ తాటి బెల్లంలో కానీ మనకు సుక్రోజ్ అనే పదార్థం ఉంటుంది అనమాట. ఈ సుక్రోజ్ అనే పదార్థం ఎంత వరకు ఉంటుంది అంటే 80% వరకు ఉంటుంది. అంటే మన జిఐ ఇండెక్స్ దీనికి 80 కంటే ఎక్కువే, అంటే తక్కువేం కాదు ఎక్కువే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం తినే పదార్థం ఏదైనా కూడా, సో ఇప్పుడు బెల్లం కానీ తాటి బెల్లం కానీ తింటే అది వెంటనే మన ఒంట్లోకి వెళ్ళి గ్లూకోజ్గా సుక్రోజ్ టు గ్లూకోజ్, గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ కన్వర్ట్ అవుతుంది అనమాట. కన్వర్ట్ అయిన వెంటనే మనకు షుగర్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఇది దీని యొక్క మెకానిజం అనమాట. సో ఇప్పుడు బేసిక్ గా ఇది ఎవరు తిన్నా కూడా షుగర్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇది అసలు తినొచ్చా తినకూడదా అంటే ఎట్ ద సేమ్ టైం తినొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం తినకూడదు. సో ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అని చూస్తే, ఎవరు తినొచ్చు అంటే ఎవరైతే షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటారంటే షుగర్ వాళ్ళ యొక్క షుగర్ ఎఫ్పిఎస్ పీపీఎస్ కానీ 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ గా వ్యాయామం చేసే వాళ్ళు, డయాబెటిక్ అంటాం అంటే షుగర్ బార్డర్ లో ఉన్న వాళ్ళకి, వీళ్ళ వరకు బెల్లం కానీ తాటి బెల్లం కానీ తినొచ్చు అనమాట. సో ఎవరు తినకూడదు అంటే ఈ షుగర్ వాళ్ళ యొక్క HbA1c లెవెల్స్ మోర్ దెన్ 9 or 10 ఉన్న వాళ్ళు, ఇంకొకటి డయాబెటిక్ కంట్రోల్లో లేని వాళ్ళు, షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళు, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు, అలాగే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, అంటే కిడ్నీ సంబంధిత వ్యాధి కానీ లేకపోతే తలలో పూత రావడం కానీ, సో ఇలాగా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్లం కానీ తాటి బెల్లం కానీ తీసుకోకూడదు అనమాట.